ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడ బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ చేయాలని సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎఫ్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దం పడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టు కేంద్రంగా పెద్ద ఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతుందన్నారు. మరో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, పౌర సరఫరాలు, పోలీస్ శాఖలో కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పీడీఎఫ్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండియు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేశామన్నారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2438 కేసులు నమోదు చేసి 5 లక్షల క్వింటాలకు పైగా బియ్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యోగ కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వం దాటివేత ధోరణి సరికాదన్నారు. తోమటి మాధవరావు మాట్లాడుతూ, లూలుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కల్పలతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మెడికోలకు శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది విమర్శించారు.